నార్కర్నూలు జిల్లా. అందరికీ నమస్తే అండి. ఇగో ఈ తాతగారి పేరు కురువ సాయన్న, కొండూరు గ్రామం, పెంట్లవెల్లి మండలం, నాగర్ కర్నూలు జిల్లా. నేను ఈ తాతగారిని చాలా సంవత్సరాల నుంచి తెలుసు. నాకు ఇతని వ్యక్తిగత జీవితం, వీళ్ళ పిల్లల జీవన విధానం అంతా తెలుసు. ఇతని నుంచి నేర్చుకోవాల్సింది ఏందా అని చూస్తే అసలు ఈ వ్యక్తి నిజంగా ఇంతే ఆరోగ్యంగా ఉన్నాడా, అసలు ఇతని యొక్క సీక్రెట్ ఏంది అని నేను ఈరోజు వీళ్ళ ఊర్లో కూడా కొంతమంది వ్యక్తులను పలకరించాను, అడిగాను ఇతని గురించి. అంటే ఇతను చాలా శక్తివంతమైన వ్యక్తిగా వాళ్ళు చెప్పారు. ఈ ఏజ్లో కూడా అతనికి ఎలాంటి రోగాలు లేవు, షుగర్ లేదు, బీపీ లేదు, ఏ రకమైన రోగాలు లేవు. రహస్యం ఏంటంటే ఇతను నేను తీసుకునేది శాకాహారం, నేను ధ్యానం చేసుకుంటా, ప్రతి శనివారం ఇక్కడ కొల్లాపూర్ దగ్గర ఏదో ధ్యాన కేంద్రం ఉంది, దానికి వెళ్తా అని చెప్పాడు. అంటే మనం కొందరిని చూస్తాం, అంటే నేను వ్యక్తిగతంగా పెద్ద పెద్ద చదువులు చదివి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళకు రకరకాల డిసీజెస్ ఉండడం నేను దగ్గర నుంచి గమనించాను, తక్కువ ఏజ్లోనే. కానీ ఈ ఏజ్లో ఇతనికి లేకపోవడానికి ఆ ఏజ్లో వాళ్ళకి గల కారణం ఏంటంటే కొన్నిసార్లు నాలెడ్జ్ ఎక్కువైతే కూడా ప్రమాదమేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు నేను ఇతన్ని చూసి ఇతని దృష్టిలో పెట్టుకొని చెప్పాను, ఇట్లా శాకాహారం తీసుకుంటే కొద్ది రోజులు రోగాలు తగ్గొచ్చేమని. కానీ వాళ్ళు ప్రోటీన్ ఎట్లా మరి అన్నారు. అంటే వాళ్ళకు మారడానికి ఇష్టం లేక లోపల మారడానికి ఇష్టం లేని వ్యక్తులు ఏంటంటే సాకులు ఎత్తుకుతూ ఉంటారు అన్నట్టు. కానీ మనం కొద్దిగా వెనక్కి చూస్తే ఈ ప్రపంచంలో మారిన ప్రతిది కూడా ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు మారంది జంతువే. ఇప్పుడు కుక్కను చూసినాం మనం, కుక్కను కొన్ని లక్షల సంవత్సరాలు వెనక్కి చూసినా అది బొక్కను చూసిందంటే తోక ఊపుకుంటూ పోతుంది. అదే కుక్క ఇప్పుడు కూడా బొక్కను చూపిస్తే తోక ఊపుకుంటూ వస్తుంది. ఎందుకు అది మారలే అంటే జంతువు కాబట్టి. కానీ మనిషి మానవ పరిణామ క్రమంలో పచ్చి మాంసం తిన్నాడు, వేటాడి కాల్చుకు తిన్నాడు, ఫ్రై చేసుకు తిన్నాడు, ఆ తర్వాత వెజిటేరియన్గా మారిండు, శాకాహారంగా, ఆ తర్వాత ఫ్రూటేరియన్గా కూడా మారిండు, పండ్లు ఫలాలతో బతికేటోళ్ళు. ఆ తర్వాత వీగన్స్, పాలు పెరుగు తినకుండా కూడా పెరిగిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎప్పుడైతే మనిషి మారిండో గొప్ప స్థితికి వెళ్ళిపోయిండు అన్నట్టు. అంటే మనం కనపడని రాళ్ళలో ఎతుకుతూ ఉంటాం గొప్ప వ్యక్తులను, దేవుళ్ళను. కానీ ఇలాంటి అద్భుతమైన ఉదాహరణ అసలు ఇతను ఏంది రహస్యం అని ఇతను చాలామందిని అడిగితే అతను అంటే ఇప్పుడు ముసలోళ్ళని చూస్తాం, ఈ ముక్కుకుంటా ములుక్కుంటుంటే ఎప్పుడు వస్తారో వీళ్ళు బాగుండు అనుకుంటుంది. ముసలోళ్ళని కొందరు చూస్తుంటే రోగాలతో బాధపడేటోళ్ళను చూసుకుంటా ఆ సర్వీస్ చేయలేక బట్టలలో మోషన్స్ కూర్చునేటోళ్ళని. కానీ ఇతను చూస్తే అతను ఉండాల్సినోడండి, అతను చాలా గొప్ప వ్యక్తి అండి. వీళ్ళ ఊర్లో నేను 2-3 అడిగాను పెద్దవాళ్ళను, అతనిలాగా మాకు ఉండాలని ఉందండి, ధ్యానం చేసుకోవాలని ఉంది, టైం లేదు మాకు అంటుండ్రు. టైం లేదు కాదు, మీకు టైం రాలే, మీకు సుఖపడే వంతు రాలేదు కాబట్టి ఇంకా మీకు అక్కడ రావట్లేదు మార్గం. కానీ అదే ఇతని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు. ఇంత గొప్ప వ్యక్తిని మనం ఆశీర్వదించుకొని, శక్తివంతమైన వ్యక్తి, సామాన్యుడు శక్తివంతం కావడం అంటే ఇదే అన్నట్టు. ఇంతటి గొప్ప వ్యక్తులను మనం సన్మానించుకోవడం, వీళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం ఎంత అవసరం. ఇది మనం ఈ తాతగారి నుంచి నేర్చుకోవాలనుకుంటున్నది. ఈ తాతగారు చాలా జ్ఞానవంతుడు, చదువు తక్కువ, అసలు చదివే లేదు. కానీ అతని నుంచి నేను చాలా పద్యాలు కావచ్చు, పాటలు కావచ్చు చాలా ఉన్నాయి. చూద్దాం అతను ఏమేమి పాడతాడు ఏందనేది. నీకు నచ్చిన పాటలు పాడుకుంటా పాడు. ఉండండి. నేను కొల్లాపూర్ తాలూకా మాది దగ్గర ఆత్మజ్ఞాన పిరమిడ్లో నేను జ్ఞానం నేర్చుకున్నాను. ఎంతో నేను కనపడని వినపడవి నేను ఎంతో జ్ఞాని అయిపోయాను. దివ్య చక్షు నాకు ఉద్భవించింది. దివ్య చక్షు అయితే ఋషి అంటారు, ధ్యాన ప్రచారం చేస్తే మరి రాజ ఋషి అంటారు, మరి పత్రిజీ లాంటి వాళ్ళను బ్రహ్మ ఋషి అంటారు. నా స్థానం నేను బుక్కులు చదివినా కాబట్టి నేను ఋషిని అని నేను అనుకుంటున్నా. మరి ఆత్మజ్ఞాన పిరమిడ్లో ఆ పిరమిడ్ అధిపతులు సావిత్రమ్మ, శ్రీనివాసరెడ్డి గారులకు నమస్కారములు. అట్లే మన జయశ్రీ మేడం గారు, వారికి నమస్కరిస్తూ నేను 4 పాటలు పాడి అందరినీ ఆనందింపజేయాలని నా కోరిక. ముందు సరస్వతి దేవిని నేను ప్రార్థిస్తాను. ఆ అమ్మ లేనిది మనం జ్ఞానవంతులం కాము, విద్యావంతులం కాము, అభివృద్ధి లేదు. అందుకు నేను ఈ పాట వినిపిస్తున్నాను. తల్లి నిన్ను తలంచి
పుస్తకమున్ చేతన్ భూనితిన్ నీవున్న ఇళ్ళం బంధున నిల్చి జృంభణముగా నుక్తుల్సు సుశబ్దంబున్ శోభిల్లం భలుకుం నాధువాకునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి తల్లి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబాననా. మరి పత్రిజీ గారిని సన్మానించాలనే పాట పాడి నేను ధన్యునైతాను. సన్మానించాలని ఉంది పత్రిజీ గారు, సుభాష్ పత్రిజీ గారు. మేము సన్మానించాలని ఉంది. ధనమూలమితం జగత్ అనుకుంటే ఆ అర్థమే వ్యర్థమన్నావు. సన్మానించాలని ఉంది పత్రిజీ గారు, మేము సన్మానించాలని ఉంది. నవరత్నార్చన చేద్దామంటే ఆ రత్నగర్భను నేనన్నావు. సన్మానించాలని ఉంది పత్రిజీ గారు, సుభాష్ పత్రిజీ గారు. అక్షరమాలలే వేద్దామంటే ఆ వేదాక్షర కుక్షినే నన్నావు. సన్మానించాలని ఉంది పత్రిజీ గారు, సుభాష్ పత్రిజీ గారు. పుష్ప పూజలే చేద్దామంటే ఆ శృతిమెత్తని పువ్వునే నన్నావు. సన్మానించాలని ఉంది పత్రిజీ గారు, సుభాష్ పత్రిజీ గారు. శ్వాస మీద ధ్యాస పెడతామంటే, శ్వాస మీద ధ్యాస పెడతామంటే అదే అదే కావాలన్నావు. సన్మానించాలని ఉంది పత్రిజీ గారు, మేము సన్మానించాలని ఉంది. పత్రిజీ గారు, నీ కంటి చూపులో ఏ మహిమ ఉన్నదో ఆనంద భాష్పాలు జాలువారు. నీ మందహసాన ఏ మహిమ ఉన్నదో పాషాణ హృదయము పరవశించు. నీ హస్తస్పర్శలో ఏ శక్తి ఉన్నదో తనువు పులకరించి ధన్యమగును. నీ పాదయుగలిలో ఏ రవలియున్నదో ఆత్మతత్వము మాకు అర్థమగును. ఆంజనేయుని గురించి పాట మంచిగా ఉంది, పాడతాను. మనోజవం మారుతత్యుల వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యత్ర రఘునాథకీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని శ్రీ మధాంజనేయుని ధ్యానించి నిలవంబడితిని, ధన్యుడనైతిని. కర్మ దాటవశమా నరుడా, కర్మ దాటవశమా, కర్మ దాటవశమా నరుడా, కర్మ దాటవశమా. ఘన పాఠములు చదివిన గాని, కులదేవతలను కొలిచిన గాని, ఘన పాఠములు చదివిన గాని, కులదేవతలను కొలిచిన గాని, కర్మ దాటవశమా నరుడా, కర్మ దాటవశమా, కర్మ దాటవశమా నరుడా, కర్మ దాటవశమా. కారడవులకు వెళ్ళిన గాని, కఠిన తపస్సులు చేసిన గాని, కర్మ దాటవశమా నరుడా, కర్మ దాటవశమా. చిన్న చెలిమెలో ముంచిన నైనా, ఎన్నో సముద్రములలో నించిన నైనా, నీ కడవెంతోరా నీరంతేరా, కడవెంతోరా నీరంతేరా. పని పాటలందునే మీ బ్రతుకంత తెల్లారే, పని పాటలందునే మీ బ్రతుకంత తెల్లారే. ఇది ఏ జీవితమని ఎంచినారా, మూడు పూటలు మీరు భుజించి తృప్తిగా, ఇది ఏ జీవితమని ఎంచినారా. అలసట తీరగా, అలసట తీరగా హాయిగా నిదురించి, ఇది ఏ జీవితమని ఎంచినారా. ఇందుకా దేవుడు జన్మనిచ్చినేది, ఇందుకా దేవుడు జన్మనిచ్చినేది. తెలివితేటలు కలిగియో తెలియలేక, తెలివితేటలు కలిగియో తెలియలేక, జీవితమును వ్యర్థముగా గడుపదగునా. ఇకనైనా ధ్యానము చెయ్యండి, ధన్యులవ్వండి, ధ్యాన యోగులవ్వండి, ధ్యాన త్యాగులవ్వండి, ధ్యాన రాసులవ్వండి, ధ్యాన బాటసారులవ్వండి, వైకుంఠవాసులవ్వండి. మరి భుజబలము మరియు బుద్ధి బలములున్న, దైవ బలము లేక దీనుడగును. కర్ణుడంతటి వాడు కడపటికే మాయే, మరవబోకుడిట్టి మంచి మాట. మనిషి దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగును, సత్య సంకల్పముల చేత సాధువగును. సకల సంకల్పరహితుడే శాంతి నందు, ఉన్న మాట తెలుపుచున్న మాట. అనగనగరాగమతి శైల్సునుండు, తినగ తినగవేము తీయనుండు. సాధనమున పనులు సమకూరు ధరిలోన, విశ్వధాభిరామ వినురవేమ. మరి వేమన ఏమంటాడంటే, ఎరుక కన్న సుఖమే లోకమున లేదు, ఎరుక నెరుగనెవనికెరుక లేదు. ఎరుక ఎరుకగే సాటి ఎరుకయే తత్వము, విశ్వధాభిరామ వినురవేమ. మరి తల్లిదండ్రులెవరు, తనయులు మరి ఎవరు, మిత్రులెవరు, ఇలను శత్రులెవరు.
ధనములెవ్వారివి ధాన్యములెవరివి, గృహములెవ్వారివి నేస్తులెవరు, మనమెవరమో పూర్వమెచటుంటిమో, తిరిగి ఎచటుందుమో ఏమి తెలియలేము. మరి కష్ట సుఖములు రెండు కలిసియుండు, వీని విడదీయ యౌవని వశముగాదు, సుఖము ప్రత్యేకముగా నెందు చూడబోము, కష్టము ఫలించనని సుఖమని అందరూ. మరి వెండి కొండపై నిండుగా నిండిన మూడు కన్నుల స్వామి దండాలు 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 దండాలు. ఆ గంగనే తలదాల్చి చల్లగా చూచెడి జంగయ్యకే కోటి దండాలు 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 దండాలు. భవహరణ శుభచరణ నాగాభరణ గౌరీ రమణ, దిక్కేలేని దీనుల పాలిట దిక్కై నిలచిన దేవుడవయ్యా, దిక్కేలేని దీనుల పాలిట దిక్కై నిలచిన దేవుడవయ్యా. అన్నపూర్ణమి నీ అండనుండగా ఆకలి బాధ నీకెందుకయ్యా, మంచు కొండని ఇల్లంటారే ద్రాహన పీడ నీకెందుకయ్యా, వెండి కొండపై నిండుగా నిండిన మూడు కన్నుల స్వామి దండాలు దండాలు. ఆ గంగనే తలదాల్చి చల్లగా చూచెడి జంగయ్యకే కోటి దండాలు దండాలు. కుర్మయ్య పాట 4 ముక్కలు వస్తాయి, పాడతా. అయ్యో ఏమనలేదే కుర్మయ్య స్వామి నిన్నేమనలేదయ్యా, అయ్యో ఏమనలేదే కుర్మయ్య స్వామి నిన్నేమనలేదయ్యా, కుర్మయ్య జాతర 6 నెలలున్నంగా ఆవును పులి చంపినాదయ్యా, అయ్యో ఏమనలేదే కుర్మయ్య స్వామి నిన్నేమనలేదయ్యా, తూర్పు దేశాన తుమ్మపు వర్ణాన వచ్చిరే కుర్మయ్య ఉద్దాలకు, అయ్యో ఏమనలేదే కుర్మయ్య స్వామి నిన్నేమనలేదయ్యా, పడమటి దేశాన పట్టపాగులోలే వచ్చిరే కుర్మయ్య ఉద్దాలకు, అయ్యో ఏమనలేదే కుర్మయ్య స్వామి నిన్నేమనలేదయ్యా, దక్షిణ దేశాన రామదండోలే వచ్చిరే కుర్మయ్య ఉద్దాలకే, అయ్యో ఏమనలేదే కుర్మయ్య స్వామి నిన్నేమనలేదయ్యా, ఉత్తర దేశాన ఊర్లు కదిలి వచ్చనే కుర్మయ్య ఉద్దాలకు, అయ్యో ఏమనలేదే కుర్మయ్య స్వామి నిన్నేమనలేదయ్యా, భూతగుర్రాన్నెక్కినాడే కుర్మయ్య భూమిలోకి ఆకేసినాడయ్యా, అయ్యో ఏమనలేదే కుర్మయ్య స్వామి నిన్నేమనలేదయ్యా, అయ్యో ఏమనలేదే కుర్మయ్య స్వామి నిన్నేమనలేదయ్యా. ఇంకా రామనామాలు ఉంటాయి, ఒక 50 అలా ఉంటాయి, నేను పాడతా.